ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో అడుగుతున్నారు. ఆ దేవుళ్ల యొక్క రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకుని వస్తుంది? వారు మిమ్మల్ని ఏమడుగుతున్నారు? అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఈ సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే లైఫ్ లాంగ్ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ప్రతి రంగంలో కూడా నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సింహరాశి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వ్యక్తుల్లో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. రాజకీయ నేతలుగా ఎదగటానికి వారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మీరు రాజకీయ రంగంలో రాణించడానికి అవకాశాలు అతి త్వరలో మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీ యొక్క లైఫ్ లో మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే ముందు, వారితో మీ యొక్క బంధాన్ని కొనసాగించే ముందు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం రానున్న 3 రోజులు చాలా కీలకమైనవనే చెప్పుకోవాలి. ముగ్గురు దేవుళ్లు మీ ఇంటికి రాబోతున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మీ ఇంటికి రాబోతున్నారు. మీ నుండి వారు ఏదో ఆశిస్తున్నారు, మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, రానున్న 3 రోజుల్లో ఆ ముగ్గురు దేవుళ్లు మీ ఇంటికి వస్తారు. మీరు చేసే ప్రతి పనిని కూడా గమనిస్తారు. ముఖ్యంగా చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే, భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే నిజం మాట్లాడతారు, బయటికి వెళ్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే భగవంతుణ్ణి చాలా పూజిస్తూ ఉంటారు, భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఉంటారు. కానీ బయట మాత్రం ఎటువంటి పుణ్య కార్యం కానీ